నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి. ఉపాధ్యాయ సంఘాల వినతి. సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ. ఐద్వా జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహేశ్వరి పిలుపు. బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉత్సవ్ గురువారం ప్రారంభమైంది. తెల్లవారుజామున సైదులు స్వామిని మొదటి రోజు ముస్తాబు చేసి పెళ్లి కొడుకులు అలంకరించారు. కొవ్వొత్తుల హారతుల మధ్య దర్గాలోని హజరత్ సయ్యద్ మొహినుద్దీన్ షా, జాన్ పాక్ షహీద్ రహమతుల్లా సమాధులపై దర్గా ముజవర్లు గంధం ఎక్కించి ప్రార్థనలు ప్రారంభించారు. దర్గా వద్ద నాగేంద్రుని పుట్టుక మహిళలు పూజలు నిర్వహించారు. దర్గా ముజావర్ జానీ కుటుంబ సభ్యులు దర్గాలోని 2 సమాధులపై హైదరాబాద్ నుంచి తెప్పించిన పువ్వులు ప్రత్యేక దట్టిలతో అలంకరించారు. సైదులు బాబాకు అంగర క్షకుడిగా ఉన్న సిపాయి బాబా సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిపాయి దేవుడికి పూజలు నిర్వహించిన తర్వాతే సైదులు బాబాకు పూజలు చేయడం ఆనవాయితీ. ఉదయం కవ్వాలి నిర్వహించారు. మతాలకు అతీతంగా దర్గా వద్ద ఉన్న నాగేంద్రుడి పుట్టకు మహిళలు పూజలు చేశారు. జనవరి నెలలో జరిగే ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా 23, 24, 25 తేదీలు జరుగుతాయి. ఈ జాన్ పాక్ షహీద్ బాబా ఉత్సవాలు గంగాన్ని తాకితే భక్తుల యొక్క నమ్మకం. గంగాన్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటారు. మన రాష్ట్రం కాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల భక్తులు అన్ని సంఖ్యలో వస్తారు. కుల మతాలకు అతీతంగా జాన్ పాక్ షహీద్ నుంచి బాబా గారి ఉత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావిస్తున్నాం. సయ్యద్ జానీ బాబా జాన్ పాక్ షహీద్ దర్గా సాధించారు. సూర్యాపేట జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి జాన్పాడ్ ఉర్సు ఉత్సవాలు ప్రారంభమైనవి. 22, 23, 24వ తారీఖు మొత్తం 3 రోజుల పాటు ఈ యొక్క ఉర్సు ఉత్సవాలు ఎంటైర్ తెలంగాణ జిల్లాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వచ్చే భక్తులకి, వచ్చే విఐపీలకి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు, ఎక్కడ అవాంతరాలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ పటిష్టమైనటువంటి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచే భక్తుల రాక స్టార్ట్ అయ్యింది. పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగా మనం ఇక్కడ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్ని ఇక్కడ పూర్తి స్థాయి బందోబస్తు పర్యవేక్షణ నిమిత్తం ఇవ్వడం జరిగింది. సుమారుగా 500 మంది పోలీసులని ఈ బందోబస్తుకి మనం వినియోగిస్తున్నాం. మనకు సూర్యాపేట జిల్లాలో ఈ జాన్పాడ్ అనేటువంటి దర్గా
ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు కొలుస్తూ వస్తున్నారు. మనకు ముఖ్యంగా ఈ జాన్పాడ్ దర్గాకి అప్రోచ్ ఉన్నటువంటి 2 రోడ్లో కూడా నియర్ బై దర్గాకి అతి దగ్గరలో పార్కింగ్ స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ బస్ స్టాండ్లకు కూడా స్థలాన్ని అక్కడ కేటాయించడం జరిగింది. అక్కడ వరకు భక్తులని అలో చేసి అక్కడ పార్కింగ్ ప్లేస్ నుంచి దర్గా వరకు 5 ఫూట్ ఇక్కడ వరకు అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు మనకు ఈ యొక్క ఉరుసు ఉత్సవాల్లో ప్రతిష్టాత్మకమైనటువంటి గంధం ఊరేగింపు అనేది జరుగుతుంది. దానికి కూడా మనం పూర్తి స్థాయి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. మొత్తం మీదుగా ఈ 3 రోజుల పాటు పోలీస్ బందోబస్తు ఇస్తూ ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కోదాడ మండలం అడ్లూరు కాలనీలో అక్కడి గ్రామ సర్పంచ్ భర్త మరియు సర్పంచ్ మామ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కడి గ్రామస్తులు. సర్పంచ్ పదవి వచ్చిందేమో మహిళకు, కానీ పెత్తనం మాత్రం తండ్రి కొడుకులదే. గ్రామ ప్రజలు అంతా మేము చెప్పినట్టు వినాలి అంటూ హుకుం జారీ చేస్తున్నారు అంట. ఇక్కడ సర్పంచ్ భర్త మరియు మామ పిల్లలు పెద్దలు ఆడుకునే కమ్యూనిటీ హాల్ వద్ద ప్లే గ్రౌండ్కి సైతం తాళం వేసి రక్ష సానందం. అంతేకాదు గ్రామ పంచాయతీ సిబ్బంది పైన కూడా వీరి పెత్తనం ఆగడం లేదు. గ్రామ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తున్న ఆకుల సురేందర్ని విడుదలకు రావద్దు అంటూ హుకుం జారీ చేశారు. ఎందుకని సురేందర్ ప్రశ్నించగా, సర్పంచ్ ఎన్నికల్లో మీ కుటుంబం సభ్యులు మాకు సపోర్ట్ చేయలేదు అంటూ ఇష్టం వచ్చినట్టు కులం పేరుతో బూతులు తిట్టడంతో ఆకుల సురేందర్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కులం పేరుతో తిట్టి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, సర్పంచ్ కుటుంబ సభ్యుల వలన తమ కుటుంబ సభ్యులకు ప్రాణభయం ఉందని ఆకుల సురేందర్ కుటుంబ సభ్యులు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏం చేస్తాం ఒక్కింటోడు మేము బొడుతాం చేస్తామని నా మూడు మీదకి చేసేసాం. ఇదిగో ఈ రేకులు మేము వేసి ఇట్నే జల్లు బొల్లు కొట్టిద్దని ఏతే గ్రామ పంచాయతీలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒకటే గోడ పెట్టుకున్నారు. పైనుంచి పై వాళ్ళు వచ్చారు. అసలు మీకు ఏమైనా సిగ్గుందా? సిగ్గు లేదా? వాళ్ళే వచ్చారు ఇంటికి. చెట్లు యువతలు ఉంటాయి, సైడ్ కాలం మీద రేకులు ఉంటాయి. మీకేమంటాం వచ్చినాయి ఆ రేకులు మీరు తడ గ్రామ పంచాయతీలో చెబుతారు అన్నారు. రైట్స్ అన్నీ మేము మాదిగోడివి చేయటానికి వీలు లేదు. ఇప్పుడు దాంట్లో చేసేవాళ్ళు అందరు రెడ్డి వాళ్ళు తీసేయాల్సిందేనని మా ఊరు కదా ఆయన హుజూర్నగర్ దగ్గర ఏదో ఊరుందండి, వాడిని చేసుకొచ్చి పెట్టారు. పైగా మళ్ళీ ఏం బతకడానికి వచ్చి ఉంటే ఉండాలి. మేము ఊళ్ళో వాళ్ళ ఊరుని పట్టించుకోవట్లే వాడిని ఇవాళ మా ఊళ్ళో పిల్లగాడిని తీసినాక మన మట్టికి ఎందుకు అనివ్వాలి? మాకు రైట్స్ అన్నీ మేము తీసేస్తాం. ఎంతవరకు దాన్ని జోరి లేదు. ఇలా అవసరమా? తాళాలు వేయటం, పిల్లలు ఆడుకుంటారు, పెద్దోళ్ళు ఆడుకుంటారు, మొత్తం బాల్ ఆట ఆడతారు. 11 ఏంటికి వేస్తుండ? అదేమంటే రైతులు ఏమో నన్ను పీకుతారు. 5 ఏళ్ళు నన్ను పీకవాడే లేడు కూడా అంటారు. ఓరు సర్పంచ్ కాదు, మొగుడు సర్పంచ్ మొగుడు పెత్తనం ఆయన చేసేది అనేది ఆయన. అమ్మాయి అంటలేదు. గ్రామ పంచాయతీకి వేయరు తాళాలు, కళ్యాణ మండపానికి ఒక్కదానికే వేస్తారు తాళాలు. అందరిది కళ్యాణ మండపం, ఆయన ఒక్కరిది కాదు, మంది ఒక్కరిది కాదు. మరి ఎందుకు ఏమన్నా ఇట్లా సైడ్కి ఆలోచన? నీకు దానికి ఏమన్నా అడ్డం వస్తే ఏదన్నా మాట్లాడితే సరిపోతుంది. ఆయన 5 ఏళ్ళు నన్ను పీకేవాడే లేడు, వచ్చేవాడే లేడు, నన్ను ఏం బేకరంటే రైతులు నన్ను ఏం బేకరంటే మేము బేకాలి అని ఏమన్నా? నిధులు గెలుచుకున్నావు, మేము చేత కాక ఓడిపోయిన రైతులవి, నన్ను బేకట్లా నన్ను బేకట్లేదు అంటే అటు బీగుతాం. ఇప్పుడు ఆ అబ్బాయి ఉండడు, ఆ అబ్బాయి మాలోడిది మా ఊరు కాదు. అయినా ఆ అబ్బాయిని ఉంచాలంటే ఈ అబ్బాయి తీసేయాలి. అది న్యాయమేనా? ఊళ్ళో చదువుకున్న పిల్లగాడు పెట్టుకున్నారు, వీడిని తీసేయాలంట. మరి మాది వాళ్ళనే కాపోడని ఉండవాళ్ళని మమ్మల్ని తిడితే మీది యూనిట్ మమ్మల్ని ఎందుకనా? మీ జోలు రావట్లేదుగా. పోయినా పాపం వాడిద్దరు తండ్రి కొడుకు వాడే నెంబర్ వెళ్ళిపోతాడు వాళ్ళ నాన్న. ఆ పిల్లగాడే దాంట్లో చేసేవాళ్ళు పోతారు. అందరిని తిడుతున్నా వాళ్ళ రైతులు ఉండే వాళ్ళు మెలకొండ తరకాయ ఉంచుకొని వస్తారు. మమ్మల్ని ఎందుకు అంత అవసరం? కళ్యాణ మన పనికి తీయాలి అంత అడ్డా గౌలుగా. ఇగో ఇప్పుడు ఈ సైడ్ కలవలు బాగు చేసుకో. కూరని ఏమంటారు? ఆడ పెట్టినా గెడ్డేనాయ కంపేనాయ, నన్ను పీకబడే లేడు. ఇక 5 ఏళ్ళు నా ఎట్టమే చేస్తా లేకుంటే అంటాడంట. మొగుడు అనేది పెళ్ళం కాదు అంటే అయిండు చేసుకోమని ఆయన చేసుకునేవి. పోయి కళ్యాణ మండపం తాళాలు వేయటం, పిల్లలు పోనీయకుండా ఉంటాం, ఇవన్నీ అవసరమా? రైతులను తగులుకొని తిట్టడం, వాళ్ళు పోయేది ఇద్దరు తండ్రి కొడుకు. మేము ఊరు రైతులను తిట్టడం కారణం ఏంటి? నువ్వు గెలితే గెలవచ్చు, గెలితే నీది నువ్వు చూసుకో, అంతేనా? ఏదైనా కాలువలు చేసుకో, ఏదైనా రోడ్డు బాగు చేసుకో. అట్టాటికి ఓడని అడ్డం వస్తే మీరు అడ్డం వచ్చారని తిట్టండి. ఆ అబ్బాయిని తీసేయటం కారణం ఏంటి? ఏడో పొరుగు ఊళ్ళో వచ్చి మా ఊరు ఉండాల్సిన అవసరం లేదుగా. ఊళ్ళో పిల్లగాని తీసేయటం కారణం ఏంటి?
అదే వేసి పొయ్యి వాళ్ళ సొక్కాలు బట్టి కొట్టడానికి పోవటం ఇవన్నీ అవసరాలా వాళ్ళకి వచ్చేది బూతులు ఎదువరకే తిట్టేది ఇంకా మళ్ళీ డబ్బులు ఇచ్చినాక మళ్ళీ తిడతారని మళ్ళీ మొత్తం వయసులో వేసి గెలిపించారు. ఇంకా అందుకని ముడిసి గారు నోట్లో నేలక లేనివాడుగా ఆయన ఇచ్చినా తిట్టడం. ఆయన భార్య అయితే రిమాండ్ చేద్దామని రిమాండ్ పెళ్ళామ ఏమంటల్లా ఏనే రిమాండ్ తిట్టినట్టు సార్ మేమైతే అప్పుడు వాళ్ళు వాళ్ళని తిట్టారు తండ్రి కూడా ఇద్దరే పోతారు మేము బోట్ల గ్రామ పంచాయతీలో కూడా మనకెందుకు ఏం పని ఉంది ఏమన్నా ఉంటే పోతాం మనం ఎందుకు పోతాం. నా పేరు ఆకుల సురేంద్ర. నేను గత 6 సంవత్సరాల నుంచిగా మల్టీపర్పస్ వర్కర్గా అడ్లూరు గ్రామ పంచాయతీలో వర్క్ చేస్తున్నాను. రీసెంట్గా గెలిచిన సర్పంచ్ కొంచెం ఇబ్బందిగా పెడుతుండు. మా నాన్న వార్డు నెంబర్ కలిసిండు వాళ్ళకి వెళ్ళి పోలేదని కొంచెం ఒత్తిడి తీసుకొస్తుండు. మా కులాన్ని దూషించి మాట్లాడుతుండు. మాదే నా కొడక అది ఇదే మాట్లాడుతుండు. రీసెంట్గా ఈరోజు కూడా సర్పంచ్ గారు వచ్చి నువ్వు రావద్దు, విధులకు రావద్దు, నువ్వు మాకు ఇష్టం లేదు, నువ్వు అంటే దళితులు అని నువ్వు ఇష్టం లేదు మాకు. మీ గ్రామ సర్పంచ్ ఎవరు? నిన్ను ఇబ్బంది పెట్టింది ఎవరు? నా గ్రామ సర్పంచ్ ఉసిరిగాయల శిరీష, తన భర్త అయినట్టు వెంకటరమణ, వాళ్ళ మామ అయినట్టు గువ్వల రామకోటయ్య. ఈరోజు ఉదయం వచ్చి ఆఫీస్ దగ్గరికి నేను డ్యూటీకి వస్తే వద్దు నువ్వు రావద్దు, నిన్న చేసిన విధ్వంసానికి కొంచెం మాట్లాడి ఇది జారావు అది అని మా మామయ్య మీద కేసు పెట్టావని నన్ను మాదే నా కొడుకు అది అని ఇలా విధుల్లోకి రానియకుండా అడ్డుకోరు జీపీ దగ్గర నన్ను. అదే నేనేంది ఇలా నన్ను ఎందుకు అడ్డుకోరంటే నేనేం తప్పు చేసినానంటే ఇట్లా నువ్వు తప్పు చేసిందిరా మాదే నా కొడక అది అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతారు. చెప్పు మాదే ఏంది మా కొడుకుని ఇట్లా అనరాని మా నాన్న మీదకి సర్పంచ్ అయినట్టు వాళ్ళ మామయ్య చెప్పు తీసుకొని వచ్చి నా కొడుకు ఏందిరా మాట్లాడుతున్నావు మాదే నా కొడక మా కొడుకు కోడల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నావు ఏందిరా అని కల్లా పట్టుకొని గుంజిండు. నేను మన కోదాడ ఉంచి మేలచెరపోయే రోడ్డు దగ్గర రీసెంట్గా గొడవ జరిగింది మొన్న. దానివల్ల కొంచెం ఇష్యూ అయింది. ఇలా ఈ రోజు వరకు దాన్ని మండల స్థాయి దాకా తీసుకుపోతే మా గ్రామ సెక్రటరీ గారు దొంగ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాం. కంప్లీట్ చేస్తే పోలీసు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సర్పంచ్ కాబట్టి మాకు ఎలాంటి రెస్పాన్స్ చూపించట్లేదు. మేము కేసు పెట్టి వచ్చినా కానీ మాకు ఆ కేసు పెట్టిన రిసిప్ట్ ఇవ్వన్నా కానీ ఇవ్వట్లేదు, రిసీవ్డ్ కాపీ ఇవ్వట్లేదు. దానివల్ల మేము పోలీసు వాళ్ళని కూడా కొంచెం మాకు మద్దతుగా చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని దినాలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ గోదాడలో అన్ని బ్యాంకుల యూనియన్లు పట్టణంలో భారీ బైక్ ర్యాలీ ప్రదర్శన చేపట్టారు. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన శాఖ ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులు సిబ్బంది పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 5 రోజుల పని దినాల డిమాండ్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని, కేంద్ర ప్రభుత్వం దీనిపై మొండి వైఖరి వీడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బ్యాంకుల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల ఉన్న ఉద్యోగులపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి కొత్త నియామకాలు చేపట్టాలని వారు కేంద్రాన్ని కోరారు. ఈ నెల 27వ తారీఖున బంద్ చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం ఆ సమస్యలు చేపట్టని పక్షంలో కార్యాచరణ రూపొందించి సమస్యలను ఉధృతం చేస్తామని తెలిపారు. గుడ్ ఈవినింగ్ కామ్రేడ్స్. మనకి ఈరోజు ఫ్రైడే బ్యాంకింగ్ గురించి యూఎఫ్బియు పిలుపు మేరకు మనం దేశవ్యాప్తంగా ర్యాలీ తీస్తున్నాం. అన్ని సెంటర్లో, ప్రముఖ నగరాలలో, అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో కూడా మనం ఈరోజు ర్యాలీకి వాళ్ళు యూఎఫ్బియు నుంచి పిలుపు మేరకు మనం అన్ని బ్యాంకుల సంఘానికి కూడా మనం ర్యాలీ తీస్తున్నాము. దీనికి మనకి కోదాడ సంబంధించిన మన ఎస్బీఐ బ్యాంక్స్ పరిధిలో ఉన్న అన్ని 25 బ్రాంచ్ల వాళ్ళ శాఖల ఆఫీసర్స్, అవార్డ్ స్టాఫ్, మిగతా ఇతర సిబ్బంది అంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు మనం కోరుకునేది ఏంటంటే, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎలా ఉన్నారంటే ఒక పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారు. దానికోసం దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ఫ్రైడే బ్యాంకింగ్ దానికోసం మనకి లాస్ట్ 2015 నుంచి మనం గట్టిగా పోరాడితే మనకి నెలకి 2 రోజులు పనిదినాలు ఇచ్చారు. మనకి 2 రోజులు హాలిడేస్ ఇచ్చారు. 2 వారాలు మాత్రమే ఇచ్చారు. 2వ శనివారము 4వ శనివారం మనకి హాలిడే ఇచ్చారు. మిగతా తదుపరి దాంట్లో సెటిల్మెంట్లో చేస్తా అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా మన
దానికి మార్గానికి వాళ్ళు కృషి చేయట్లేదు. ఈరోజు కూడా మనకి 22 జనవరిలో కూడా మనకి ఈరోజు మీటింగ్ పెట్టారు సిఎల్సి పరిధిలో గవర్నమెంట్ కను బ్యాంక్ సంఘాల వాళ్ళకి. దాంట్లో కూడా ఈరోజు కొలికి రాలేదు. కావున మన యూబీయూ పిలుపు మేరకు మనం 27వ తారీఖు రోజు బ్యాంక్ సమ్మెకి దిగుతున్నాం. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్రాంచ్లన్నీ కూడా సంఘం దాంట్లో స్ట్రైక్లో పాల్గొంటున్నాయి. దానికోసము ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎందుకు 5 days బ్యాంకింగ్ గురించి ఉంటే మనకి పనికి అనుగుణంగా ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ లేదు. అన్నీ కూడా డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులో ఉంది. టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 98% ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్ మార్గంలో ఉంది. ఓన్లీ 2% ఆఫ్లైన్లో ఉంది, బ్రాంచ్లు చేస్తున్నారు. దానికి మనకి ఆర్బీఐ ఎల్ఐసి ప్రభుత్వ రంగ సంస్థలు, కేంద్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ అన్నీ కూడా 5 రోజులు వర్క్ చేస్తున్నాయి. మండే టు ఫ్రైడే వర్క్ చేస్తున్నాయి. మనం కూడా రిక్వెస్ట్ ఏంటంటే మాకు ఇంకేం వద్దు, మాకేందా డైలీ పనిచేసే దాంట్లో ఒక 1 hour పెంచండి. 40 నిమిషాలు అగ్రీ అయిపోయారు వాళ్ళు. ఆల్రెడీ ఐబీఐ అగ్రీ అయింది, గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. దానికోసమే మనం పోరాడుతున్నాం. చాలాసార్లు ఏంటంటే తొందరగా సెటిల్ చేస్తాం. లాస్ట్ ఇయర్ కూడా మార్చిలో ఇదే స్ట్రైక్ మనం పిలిపించినప్పుడు మేము తొందరలోనే సొల్యూషన్ చేస్తామని చెప్పారు. కానీ ఈ రోజు వరకు కూడా మనకి అది ఇంప్లిమెంట్ జరగలేదు. దానికి సంబంధించి మన యూఎఫ్బియు అన్ని సంఘాలు కలిసి మనం నోటీస్ ఇచ్చాము. ఆ విధంగా ఈరోజు ర్యాలీ తీసాము. తదుపరి 27వ తారీఖు రోజు అందరూ కలిసి కూడా స్ట్రైక్కి చేస్తాము. ఇదే మా నిర్ణయం. ఒక 1 day 27th రోజు మన ఉంటుంది స్ట్రైక్ అనేది ఉంటుంది. ఓకే, నమస్కారం అండి. మేము ఇవాళ యూఎఫ్బిఓ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ సమ్మెలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది 9 సంవత్సరాలుగా డిమాండ్లో ఉండి ఆల్రెడీ అంగీకారం జరిపి ఫైల్ పెండింగ్లో ఉంది. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని 5 day బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. మేము ఇది 9 సంవత్సరాలుగా అడగటం జరుగుతుంది. ఎటువంటి సమ్మెలో ఇంతవరకు మేము పార్టిసిపేట్ చేయలేదు. కానీ 9 సంవత్సరాలుగా టీఎఫ్ఎస్ దగ్గర ఈ ఫైల్ అనేది పెండింగ్లో ఉండటం వల్ల వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి దీన్ని త్వరితగతిని ఇంప్లిమెంట్ అడగటం కోసం మేము ఇవాళ ఒక ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాము. దీని నెక్స్ట్ రూపం 27వ తారీఖు మీరు చూస్తారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సమ్మెకు దిగుతున్నాము. ఇది ఏ ఒక్కరి కోసమో తొందరగా ఇంటికి పోవటానికో దేనికో షార్ట్ కట్లో చేస్తుంది కాదు. 10 లక్షల మంది బ్యాంక్ ఎంప్లాయీస్ గురించి, వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ గురించి దీనికోసం చేస్తుంది. ఎంప్లాయీస్ పీస్ ఆఫ్ మైండ్తో ఉంటేనే కస్టమర్స్కి మంచి సర్వీస్ ఇవ్వగలుగుతారు. కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసేది స్పీడ్ ఆఫ్ సర్వీసు, యాక్యురసీ ఆఫ్ సర్వీసు. ఇవన్నీ కూడా ఇవ్వాలంటే ఫస్ట్ ఎంప్లాయీ అనేవాడు కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి. సో చాలామంది చాలా దూరం నుంచి, వందల వేల కిలోమీటర్ల నుంచి దూరం నుంచి కూడా వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 5 day బ్యాంకింగ్ ఉంటే, శని ఆదివారాలు సెలవు ఉంటే వాళ్ళు ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయిపోయి వచ్చి మంచి సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటిదంటే, ఈ ఒక నెలలో 2 పని దినాలు సెలవు ఉండటం వల్ల దీని ఎక్స్పెండిచర్ మొత్తం మిగులుతుంది. పొల్యూషన్ అనేది అరికట్టబడుతుంది. కార్బన్ ఎమిషన్ నామ్స్లో కూడా మనం ఉన్నాం. ఇండియా ఈజ్ అన్ ఎమర్జింగ్ కంట్రీ. సో ఈ ఎమర్జింగ్ కంట్రీ అనేది కార్బన్ క్రెడిట్స్ కూడా మనకి డిపాజిట్ అవుతాయి. దీని నుంచి కూడా మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది. ఈ ఫండ్ని మళ్ళీ మనం డిపాజిట్ ఎడ్యుకేషన్ దానికి కూడా ఫండ్గా క్రియేట్ చేసి డిజిటల్ ఛానల్స్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి వాటిని ఎంకరేజ్ చేయడం కోసం వాడచ్చు. ఇదేదో కస్టమర్స్కి ఇబ్బంది అవుతుంది అన్నది కాదు. 99% ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటలే అవుతున్నాయి. ఓన్లీ 1% త్రూ బ్యాంక్ రూట్ అవుతున్నాయి. ఈ 1% ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా కరెక్ట్గా సిఎస్పీస్ ఉన్నాయి, మనకి ఇంటర్నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, కియోస్కులు ఉన్నాయి, సిడిఎమ్స్ ఉన్నాయి, క్యాష్ డిపాజిట్ మిషన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, డిజిటల్ ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా కోఆర్డినేట్ అవుతూ చేస్తున్నాయి. బ్యాంక్ సెలవు అన్నంత మాత్రాన బ్యాంక్ సంబంధించిన ఎటువంటి లావాదేవీలు ఆపబడట్లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, యోనో బిజినెస్ ఉంది, స్టేట్ బ్యాంక్కి ఎస్పెషల్గా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. సో ఆ విధంగా మనకి ఈ ఒక పనిదినం 2 పని దినాలు సెలవు ఇవ్వడం వల్ల వచ్చే దేవరకొండ పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో వసంత పంచమి పురస్కరించుకొని దేవాలయంలో సరస్వతి దేవికి అభిషేకం, అష్టోత్తర పూజ, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలతో పాటు షిరిడి సాయిబాబాకు అర్చనలు, పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చిన్నారులచే శ్రీ జ్ఞాన సరస్వతి దేవి యజ్ఞం నిర్వహించగా సామూహిక సహస్రనామ లక్ష్మీ సరస్వతి దేవి 251 మందిచే కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గురుమాత జ్యోతిష్ణ దైవజ్ఞరత్న జ్యోతిష బ్రహ్మజ్ఞాని శ్రీ రమణ చక్రవర్తుల మాతాజీ శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి హైదరాబాద్ వారిచే ప్రవచనాలు నిర్వహించగా హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరై షిరిడి సాయిబాబా దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతూ భక్తులకు సాయిబాబా అనుగ్రహం పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఇల్లెందుల శ్రవణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి దొడ్డి సుధాకర్, కోశాధికారి కర్నాటి జనార్దన్, పానగంటి మల్లయ్య, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, శైలజ, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాడు పలుకుతాడు, మనకి పలుకుతాడా? మనకే పుట్టాడు కదా, మరి మనకి పలకాలి కదా, పలకడు. కొన్ని రోజుల తర్వాత వాడికి మాయా ప్రపంచంలో ఉన్న రంగులన్నీ కనిపించడం మొదలు పెడతాయి. వాటిని చూడడం మొదలు పెడతాడు, అట్రాక్ట్ అవుతాడు, మాయలో పడిపోతాడు. అదేంటి? అజ్ఞానంలో పడిపోతాడు. అజ్ఞానానికి దగ్గరగా వెళ్తుంది. మాయా అంటే మాయా మోహితులని చేయడమే భగవద్ దర్శనం. అయితే అలా మోక్షం అంటాడేంటి? మాయ నుంచి బయటికి వెళ్ళాలి, కానీ మోక్షం కూడా పొందాలంటాడు. మాయని ఆయనే కల్పిస్తాడు. ఎలా వెళ్తాం? ఈ సిమ్ కార్డు తీసేసినప్పుడు ఈ ఫోన్కి సంబంధించినది ఏది సిమ్ కార్డులో ఏదైతే ఫీడ్ చేస్తామో అదే వెళ్తుంది. అదేవిధంగా మనం మల్టిపుల్ టైమ్స్ సిమ్ కార్డులో కొన్ని సేవ్ చేయమని చెప్తాం, ఫోన్ నెంబర్స్ లేకపోతే పిక్చర్స్, ఎనీథింగ్. అది మాత్రమే ఆ సిమ్ కార్డ్ ఏ మొబైల్లోకి మార్చినా వెళ్తుంది. వెళ్తుందా? ఎందుకు చెప్తున్నా ఈ భాష అంటే, పరమాత్మ మన ఆత్మ తీసుకొని ఒక్కొక్క శరీరంలో ఫీడ్ చేసిన మెమరీ ఈ జన్మలో మిమ్మల్ని పదే పదే దేవాలయం వైపు, దేవతల వైపు, దేవుడి వైపు, యజ్ఞయాగాది క్రతుల వైపు, దానం వైపు, ధర్మం వైపు నడిపిస్తుంది. లేకపోతే నడిపిస్తుందా? ఇవాళ మీ పిల్లల్ని మీరేమంటారు? చదువు తప్ప ఏమీ ఉండదు. స్కూల్కి వెళ్ళు చదువు, ఇంటికి రా చదువు, ఇంకేమొద్దు, వాళ్ళతో మాట్లాడకు, వీళ్ళతో మాట్లాడకు, ఇది చేయకు, అది చేయకు అని పిల్లల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు పేరెంట్స్. నేను కూడా ఒక పేరెంట్, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. ఓకే, మనం ఎప్పుడు ఏం చేస్తాం? కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. అదే మీ పిల్లల్ని దేవాలయానికి, భగవద్ దర్శనానికి, గురువుల దర్శనానికి, పురాణ కథా కాలక్షేపానికి, భాగవత కాలక్షేపాలకి, గీతా పారాయణాలకి, యజ్ఞయాగాది ఈ పిల్లలు వారికి వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుంటారు. చదువు ఒకటి నేర్చుకున్నారనుకోండి, వాళ్ళకి ఒక చిన్న సమస్య వస్తే డమేట్.com వాళ్ళు అక్కడి నుంచి చెప్పండి. వీళ్ళందరికీ డిప్రెషన్. ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది వాటి రోజున అంటే, పేరెంట్స్ పిల్లల్ని ఒక వ్యవస్థలో మాత్రమే నడపాలనుకుంటున్నారు. మా చిన్నప్పుడు మమ్మల్ని అలా నడపాలనుకోలేదు మా పేరెంట్స్. మమ్మల్ని అన్నిటికీ పంపించారు, దేవాలయానికి పంపించారు, గురువుల దగ్గర పంపించారు మమ్మల్ని. కేటీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేసిన నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈరోజు సిట్ ముందుకు హాజరవుతున్న కేటీఆర్ తాను ఏదో గొప్ప పని చేసినట్లు మాట్లాడడం సరికాదని విమర్శించారు. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం దేశ భద్రతకు ముప్పు కలిగించే క్రిమినల్ కార్యకలాపాలు ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ ప్రతి వ్యక్తి ఫోన్ ట్యాప్ చేశారని, ఇది దుర్మార్గమని, అందులో తాను కూడా ఒక బాధితుడినని అన్నారు. సిట్ ముందుకు హాజరవుతున్నటువంటి కేటీఆర్ గారు తనేదో మంచి కార్యం చేసినట్టు, తనేదో మంచి పనికి పోతున్నట్టు అనేక రకాల అవాకులు చెవాకులు పేలుకుంటూ, తను ఏ నేరం చేయనట్టు, తను శుద్ధపూస అయినట్టు మాట్లాడుతూ ఉంటూ, ఈరోజు మేము సూటిగా కేటీఆర్ని అడుగుతా ఉన్నాం. 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఎవరి ఫోన్ అయినా 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఎవరి ఫోన్లైనా రికార్డ్ చేయకూడదు, ట్రాప్ చేయకూడదు. 2-3 అంశాల్లో మాత్రమే ఈ దేశ భద్రత విషయంలో కానీ, ఈ దేశంలో
ఒక క్రిమినల్ యాక్టివిటీ ఏదన్నా ఉంటే దాని విచారణకు సంబంధించినటువంటి లోతైన సమాచారం తెలుసుకోవటానికి చేయాలి తప్ప ఇతరత్ర వ్యక్తిగత భద్రతకు ప్రమాదం వాటిల్లే ఏ చర్యలు చేపట్టద్దని చెప్పేసి ఉన్నది. కనీసం ఆ చట్టాన్ని గౌరవించడం, ఆ చట్టాన్ని తెలుసుకొని కూడా ఈ ప్రభుత్వాన్ని పాలన నడపడం చేతగానటువంటి వీళ్ళు వ్యక్తి యొక్క, మా దయాకర్ అన్న చెప్పిండు, భారత కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పదో, ఆర్టికల్ 21 ప్రకారంగా వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క భద్రతకు సంబంధించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ హక్కును కూడా తూట్లు పడిచి ఈరోజు మీరు ప్రతి వ్యక్తి మీకు ప్రమాదం అని భావించిన, మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతారు, మీరు చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందుకు, సమాజం ముందుకు తీసుకొస్తారని చెప్పినటువంటి ప్రతి వ్యక్తి ఫోన్ను మీరు ట్యాప్ చేసి, ఆ ట్యాపింగ్ బాధితుల్లో దయాకర్ అన్న బాధితుడే, నేను కూడా బాధితుడే. 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఒక యాక్ట్ తీసుకొచ్చింది, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్టు 2000 సంవత్సరం. ఎవరి ఫోన్ అయినా రికార్డ్ చేసినా, ట్యాప్ చేసినా అది తీవ్రమైనటువంటి నేరం అని చెప్పేసి చట్టం ఉంది. ఈరోజు నువ్వు చేస్తే కొన్ని ఫోన్లు పోలీసు వాళ్ళు చేసి ఉన్నారేమో, దొంగలే ఇలే అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నువ్వే నేరాన్ని ఒప్పుకున్నావు. నువ్వు నేరం చేసినాను, కొన్ని ఫోన్లు ట్యాప్ చేసినాము అని చెప్పేసి నువ్వే మాట్లాడుతున్నావు. కాబట్టి 2000 యాక్టు ప్రకారంగా నువ్వు నేరస్తునిగా లొంగిపోతే మంచిది, చట్టం ముందు నువ్వు దోషిగా సరెండర్ అయితే మంచిది. కానీ ఇవన్నిటినీ తెలిసి కూడా తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, తెలంగాణ ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటువంటి దానికోసం నువ్వేదైతే ఆరాటపడుతున్నావో, తెలంగాణ సమాజం నీ ఆరాటాన్ని, నువ్వు పడుతున్నటువంటి తపనని, నువ్వు చేసినటువంటి నేరాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. కేటీఆర్, నువ్వు తెలంగాణ సమాజానికి ఒక చీడ పురుగువు, తెలంగాణ సమాజానికి ఒక విషపూరితమైనటువంటి విషాన్ని చెప్పినటువంటి కాలనాగు అని చెప్పేసి అలా తెలంగాణ సమాజం భావిస్తూ ఉంది. మీ చెల్లెనే చెప్పింది, సొంత బావ పోనవడనే ట్యాప్ చేస్తారా అని చెప్పేసి మీ చెల్లెనే చెప్పింది. మీ చెల్లె చెప్పిన దానికి సమాధానం చెప్పు. మేమంటే రాజకీయ నాయకులము, మేము అడుగుతున్న దానికి చెప్పకుండా మీ ఆడబిడ్డ నా భర్త ఫోన్ని ట్యాప్ చేసిర్రు, మీరు నా భర్త ఫోన్ని ఎందుకు ట్యాప్ చేసిరనంటే దానికి కూడా నీకు ఆన్సర్ లేదు. ఇలా ప్రభాకర్ రావుని పెట్టుకొని ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడి ఈరోజు దాదాపు 6000 మంది ఫోన్లను ట్యాప్ చేసి ఈరోజు ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి పాల్పడ్డ నిన్ను చట్టం ముందు తెలంగాణ సమాజం దోషిగా నిలబెడుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇకనన్నా నువ్వు కొంతమంది టీఆర్ఎస్ కార్యకర్తలను జమ చేసుకొని నువ్వేదో మంచి కార్యానికి పోతున్నట్టు షో చేయటం అనేటువంటిది మానేసి నువ్వు ఒక నేరస్తునిగా నేరం ఒప్పుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో జరిగిన ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్కి హాజరై అనంతరం ప్రముఖ ఆధ్యాత్మిక నగరం కాశీ నగరాన్ని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలంగాణ ఏపీ లెజిస్లేటివ్ అధికారులతో కలిసి సందర్శించారు. కాశీ నగరంలోని గెస్ట్ హౌస్లో వారు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదనంతరం తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గంగానది హారతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు, తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి, ఏపీ రాష్ట్ర లెజిస్లేటివ్ సెక్రటరీ ప్రసన్న కుమార్, చైర్మన్ ఓఎస్డీ వి గోవర్ధన్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ పిఎస్బి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మేడారం జాతరకు ప్రభుత్వ సెలవులు ప్రకటించండి, ఉపాధ్యాయ సంఘాల వినతి.
సమ్మక్క సారలమ్మ జాతరకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహణ. ఐద్వా జాతీయ మహాసభలను విజయవంతం చేయాలి. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మహేశ్వరి పిలుపు. బొగ్గు బ్లాక్ టెండర్ ప్రక్రియ నిలిపివేయడంపై సీబీఐ చేత విచారణ జరిపించాలి. ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.